యేసుక్రీస్తు ప్రబోధించిన ప్రేమ, క్షమ, సమాధాన సందేశాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని క్రీస్తు సహవాసం ప్రార్థనా మందిరం సంఘ కాపరి బ్రదర్ కె.ఆర్. రాజు సూచించారు. సమాజంలో కలహాలు, విభేదాలు తొలగి ప్రజలలో పరస్పర ప్రేమ, ఐక్యత, సమాధానం పెరగాలని ఆకాంక్షించారు. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని చిట్టినగర్లోని క్రీస్తు సహవాసం ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు పునరుత్థానాన్ని కళ్లకు కట్టినట్లు ప్రతిబింబించేలా రూపొందించిన ప్రత్యేక నాటిక స్క్రిప్ట్ కార్యక్రమానికి హైలైట్గా నిలిచింది. యేసుక్రీస్తు సిలువ వేయబడిన ఘట్టం నుంచి పునరుత్థానం వరకు జరిగిన సంఘటనలను హృదయానికి హత్తుకునేలా ప్రదర్శించడంతో ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా యువత, చిన్నారులు పాల్గొన్న ఈ నాటిక ప్రేక్షకులను కట్టిపడేసి ఆధ్యాత్మిక సందేశాన్ని ఎంతో ప్రభావవంతంగా అందించింది. ఈ సందర్భంగా సంఘ కాపరి బ్రదర్ కె.ఆర్. రాజు మాట్లాడుతూ యేసుక్రీస్తు పునరుత్థానం క్రైస్తవ విశ్వాసానికి మూలస్తంభమని తెలిపారు. మానవాళి రక్షణ కోసం ఆయన చేసిన త్యాగం అపారమని, ఆయన చూపిన ప్రేమ మార్గం ప్రతి మనిషి అనుసరించాల్సిన దారిగా నిలుస్తుందన్నారు. ద్వేషాన్ని ప్రేమతో, చెడును మంచితో జయించాలని యేసు బోధించారని, ఆ సందేశాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ప్రతిఫలింపచేయాలని పిలుపునిచ్చారు. ఆ భయంకరమైన ఆ కొరడా దెబ్బలు ఏ రీతిగా అంటే ఆ రోమా చక్రవర్తి, రోమా సామ్రాజ్యం, రోమా ప్రభుత్వం యొక్క కొరడాలు, ఆ కొరడాల చివర ఇనుప పొంకెలు ఉండి ఆయన శరీరాన్ని చీరివేస్తున్నట్టుగా కొట్టింది ఒకడు, తన మోముపై ఊచింది మరి ఒకడు, చెల్లుమని కొట్టింది ఒకడు. కాబట్టి దానిని ఎవరు కూడా మార్చలేదు. కానీ తల్లిగా తన హృదయము విలవిలలాడుతూ అల్లాడుతూ తల్లి ప్రేమను కనపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మగ్దలేని మరియా, తల్లి అయిన మరియా, వారిరువురు కూడా యేసు ప్రభువుని ఓదారుస్తున్నట్లుగా. అన్నా కైఫాను వారు పిలాతు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. ఈ వంచకుడు బ్రతికి ఉన్నప్పుడు 3 దినాలలో ఈ మందిరాన్ని పడగొడితే తిరిగి లేపుతానన్నాడు. కాబట్టి తన శిష్యులు వచ్చి అతని శరీరాన్ని దొంగిలించిపోకుండా కావలి వారిని ఉంచవలసిందిగా ప్రభువును మేము పిలాతును వేడుకుంటున్నాము. సైన్యము మీ దగ్గర మీకు అప్పగిస్తున్నారు. మరణము ఆయనను ఎన్నటికీ బంధించలేదు. అందరికి వందనాలు తెలియజేసుకుంటూ, మరి దినాన్న ఈస్టర్ పండుగ పర్వదిన వేడుకలు ప్రపంచమంతా యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానమును మరి పండగగా జరుపుకొనిచుండగా మేము కూడా ఆయన పునరుద్ధాన వేడుకను మరి టైలర్పేట ప్రాంతం నుంచి క్రీస్తు సహవాసం అనే సంఘం నుంచి సంఘ సభ్యులు అందరూ కలిసి మరి ఆయన పునరుద్ధాన వేడుకను అందరికీ కళ్ళకు కట్టినట్లుగా మరి నాటిక రూపంలో, స్క్రిప్ట్ రూపంలో అందరికీ మరి చూపించాలని మేము చేసిన ప్రయత్నానికి ఆ యేసుక్రీస్తు ప్రభువారు మాకు సహాయంగా నిలబడి ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు మరి మా కార్యక్రమం అంతటిని ఆయన మహిమకరంగా జరిపించుకున్నాడు. అందుని బట్టి అదేవాది దేవుని మహిమపరుస్తున్నాం. అదే రీతిగా మరి స్క్రిప్ట్ మొత్తానికి ఎవరైతే ఆది నుంచి అంతం వరకు మాకు తోడుగా ఉండి మరి వారి సహాయ సహకారాలు అందించారో వారికి కూడా యేసుక్రీస్తు ప్రభువారి పేట కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు అనేక మంది గొప్పవారు, గనులైన వారు చనిపోయారు, కానీ లేపబడిన వాడు ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువారు. అందుని బట్టి పునరుద్ధరణ క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాము. మృతుల్లో నుంచి లేపబడిన వాడు ఆయన ఒక్కడే ఆది సంభూతుడై మనుషుల పాపాల కోసం ఆయన భూమి మీదకు వచ్చి తనకు తాను ఆయన రిక్తుడిగా మార్చబడి
మరి మనుషుల పాపాలన్నీ ఆయనపై మోపుకొని మరణపు ముళ్ళును విరగదీసిన దేవుడు, ఆయన నమ్ముకున్న వారు చనిపోయినను తిరిగి లేస్తారని చెప్పి ఆయన ప్రపంచ మానవాళికి ఒక గొప్ప సువార్తను అందించారు. ఆ సువార్తని జనులందరిలోకి తీసుకువెళ్ళడానికి మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేసుకుంటే, ఇటువంటి కార్యక్రమాల్లో మరి మాకు తోడుగా ఉంటున్న మరి సహోదరులకు కానీ సంఘస్థులకు కానీ ఈ టైలర్పేట ప్రాంత వాసులకు అందరికీ ప్రభు పేట కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే రీతిగా మీడియా వారు కూడా మరి ప్రతి ప్రోగ్రామ్ని ఎంతో ఆసక్తిగా ప్రజల్లోనికి తీసుకువెళ్తున్నందుకు వారికి కూడా మా సంఘం పేరిట మరి మా టైలర్పేట ప్రాంతం పేరిట కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అవకాశం ఇచ్చిన మీడియా వారికి మరి ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. అందరికీ వందనాలు. నమస్కారం.